హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన జాతకంలో ఎటువంటి సమస్యలైనా, వ్యాపారం, ఆర్థిక ఇబ్బందుల సమస్య ఏదైనా ఇటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి వీటికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ముందుగా ఈ రోజు ఏ మోటివేటివ్ స్టోరీ ఎప్పుడులాగే ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దామమ్మా. ఓ రాజుగారు కొంచెం ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వాడు, ప్రజలను కూడా చాలా బాగా పరిపాలించేటువంటి వాడు, దైవ చింతనాపరుడు, కొంచెం అంటే శాంత స్వభావం కలిగినటువంటి వాడు. సరే, ఒకరోజు ఆయన మామూలుగా దైవానికి దర్శనం, మామూలుగా పూజ చేస్తున్న సమయంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, రాజా, నీ భక్తికి మెచ్చాను, రోజు చాలా నిష్ఠతోనూ నన్ను కొలుస్తున్నావు, నీ భక్తి మెచ్చుకోదగినది, నీకేం కావాలి కోరుకో అని అడుగుతాడు. అడిగితే, మహానుభావ, అన్నీ నాకు ఇచ్చావు, రాజుని ఈ దేశానికి చేశావు, అన్ని భోగాలు అనుభవిస్తున్నాను, నాకు ఇది అది అని కాదు, అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. సో చాలా సంతోషం, నువ్వు నాకు దర్శనం ఇచ్చావు. సో నా దేశ ప్రజలు కూడా అందరూ చాలా మంచివాళ్ళు, వాళ్ళందరికీ కూడా నువ్వు దర్శనం ఇస్తే బాగుంటుంది. నేను నా జీవితం ధన్యం, వాళ్ళను కూడా ధన్యులు చేయి స్వామి, అందరికీ కనిపించు, బాగుంటుంది. అంటే దేవుడు అంటాడు, అలా సాధ్యం కాదు, అందరికీ కుదరదు, నువ్వు అనుకున్న అది జరగదు. అంటే ఎందుకు జరగదు స్వామి, నువ్వు అనుకుంటే కానిదేముంది, నేను అనుకుంటే సరే అన్నీ జరగాలి కదా అంటాడు. అయ్యే జరుగుతాయి, నువ్వు అనుకో స్వామి, ఏముంది, అందరికీ ఒకసారి దర్శనమే, అందరూ సుఖపడతారు, అందరూ బాగుంటారు, నా ప్రజలు కూడా బాగుంటే నాకు ఆనందం కదా, నేను వాళ్ళకి తండ్రి లాంటి వాడిని, ఈ మాట కాదనుకు, వాళ్ళకి కూడా దర్శనమే. సరేలే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు, దీనివల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకోను అంటే, నీకెందుకు అవన్నీ వదిలిపెట్టి రావయ్యా బాబు అంటే, సరే అలాగే, రేపు పడమటి కనుమల్లో నీ ఊర్లో అందరికీ అక్కడికి ఆ కొండ దగ్గరికి, పడమటి కొండల దగ్గరికి వచ్చాము మనం, నేటి దేశ ప్రజలందరినీ ఒకసారి మొత్తం అందరికీ కొండ మంచి దర్శనం ఇచ్చేస్తా పైగా అంటే, ఇదేదో బాగుంది అలాగే అని చెప్పేసి చాటింపు వేయిస్తాడు, మంత్రికి చెప్తాడు, చాటింపు వేయిస్తాడు. దేశ ప్రజలందరూ ఆ పడమటి కనుమల దగ్గరికి వచ్చామని, అందరికీ దైవ దర్శనం కలుగుతుంది, దేవుణ్ణి డైరెక్ట్గా చూపిస్తాను రమ్మని రాజు చెప్తాడు. సరే, రాజు చెప్తే బాగానే ఉంది కదా, దైవ దర్శనం అవుతుంది ఫ్రీగా అనుకున్నారు అందరూ అక్కడికి వచ్చేద్దామని బయలుదేరుతారు. బయలుదేరితే సరే, రాజు మంత్రి ఇంటి దగ్గర నుంచి రాజు అదే మన రాణి రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే వాళ్ళు కూడా వస్తుంటే మొత్తం అందరు దేశ ప్రజలందరూ వెళ్తుంటారు. సరే, కొంచెం దూరం వెళ్ళేసరికి దారిలో గుట్టలుగా రాగి నాణ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రజలందరూ ఆ ఏరుకోవడానికి అటు వెళ్ళిపోతూ ఉంటారు. రాజు చెప్తాడు, అరే బాబు, అయ్యొద్దు, ఎదర దేవుడు ఉన్నాడు, వీటి సంగతి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అంటే, రాజు అలాగే చెప్తాడు, మనకు డబ్బే ముఖ్యం, ఆయన దగ్గర కావాల్సినంత ఉంటుంది, మళ్ళీ కావాలంటే తెచ్చుకుంటాడు, మనకు ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చింది వచ్చినట్టు పట్టుకుపోదాం అని చెప్పేసి చాలామంది 50% దీని మీద పడిపోతారు. అందరూ ఈ రాగి నాణ్యాలు డబ్బు ఎత్తుకుపోతుంటారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారు నాణ్యాలు కనిపిస్తాయి. వీళ్ళు వెళ్ళిపోయారు కదా, కొంత సగం మంది మిగిలారు. బంగారం కనబడుతుంటే మిగిలిన బ్యాచ్ కొంతమంది, అందులో కొంతమంది ఈ బంగారు నాణ్యాలు, రాగి ఇదిపోయిన బంగారు నాణ్యాలు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకెవరు మిగిలారు, వీళ్ళిద్దరే మిగిలారు, రాజు రాణి మిగిలితే, ఇప్పుడు చూసావా రాణి, వాళ్ళకి డబ్బు కోసం ఎలా కక్కుర్తి పడుతున్నారు, ఎదరు దేవుడు ఉన్నాడు రా అంటే వీళ్ళకి రాగి వెండి బంగారం మీద పడ్డారు, వీళ్ళకి దేవుడు అక్కర్లేదు, డబ్బే కావాలి, చూడు మొత్తం పోయారు అంటే, అంతేలే స్వామి, అంతేలే మహారాజా, వాళ్ళ సంగతి మనకెందుకు, మనం దైవ దర్శనం చేసుకుందాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఓ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, రకరకాల ఆభరణాలు, జిగేలు అనిపించేవి అక్కడ ఈ సైడ్ కనిపిస్తుంటే రాణిగారికి ఎక్కడ ఆగలేదు. అయ్యే బాబో, ఇన్ని రత్నాలా, ఇన్ని హారాలా, ఎప్పుడు కంటితో చూడలేదు, ఏమి జిగేలు, ఏమి దగ్గేలు, అసలు జీవితంలో చూడలా, ఏం అవకాశం అని చెప్పి రాణిగారు చెప్తూ ఉంటాడు. రాణి వదిలిపెట్టు, అక్కడ దేవుడు ఉన్నాడంటే, ఆయన్ని ఎప్పుడన్నా చూసుకోవచ్చు, మీరు వెళ్ళి చూసుకోండి, చెప్పా చేయకుండా తినేపోతుంది. అప్పుడు రాజు వెళ్తాడు. చివరికి వెళ్ళిన తర్వాత ఈయన ఒక్కడే మిగులుతాడు, ఎవరు లేరుగా, ఈయన ఒక్కడే మిగులుతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక్కడే ఉంటాడు. అడుగుతాడు దేవుడు, ఏరి నీ పరివారం ఏది, నీ ప్రజలు ఏరి, నీ సైన్యం ఏరి, ఎక్కడున్నారు, నీ భార్య కూడా నీ పక్కన కనిపించట్లేదేంటయ్యా అని అడుగుతాడు. అడిగితే పాపం ఆన్సర్ ఏం చెప్పాలో తెలియక, సో దైవాన్ని దర్శించుకోవడం అంత తేలిక కాదు.
అంత తేలిక కాదు. సో మనం మంది వేసుకుంటే ఎదరవాడికి అనారోగ్యం తగ్గదు. ఎవరు చేసింది ఎవరి కర్మ ఫలితం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మంచి కర్మలు చేద్దాం, మంచి ఫలితాలు పొందుదాం. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. Right. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి మేడం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? మా బాబు గురించి తెలుసుకుందామని ఫోన్ చేసిన గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మార్చి 21 21 మార్చ్ మార్చి గురువు గారు. సంవత్సరం 2006. ఎవరిదమ్మా ఇది? మా బాబుది. బాబుదమ్మా? రాజేష్, కుంది రాజేష్ గురువు గారు. మంగళవారం పుట్టినట్టు తెలుసా? మంగళవారం పుట్టింది గురువు గారు. అది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ. ఇది కుంభరాశి. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మ, వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోగలరు. గురుగారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు పవన్ కుమార్ మేడం, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. పవన్ గారు ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. ఏమిటండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి సార్, నా పేరు పవన్ కుమార్ సార్. అది మామూలుగా బిజినెస్ గురించి సంతానం గురించి కనుక్కుందామని చెప్పి చేశాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 3/7/1987. జూలై 3వ తారీఖు అంతేనా? అవును సార్. 1987 సార్. 87. అవును సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. అలాగే ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి. అన్నీ మీకు తెలుసా? తెలుసు సార్. ఏం చేస్తున్నారన్నారు ఇప్పుడు? నేను ఎలక్ట్రికల్ షాప్ సార్. ఎలక్ట్రికల్ షాప్ బాగా రన్ చేస్తున్నారా? అదే అట్లా అంటే డొమెస్టిక్ ఏనా, ఇంకేమైనా ఉంటాయా? ప్రస్తుతానికైతే ఎలక్ట్రికల్ షాప్, కార్ ట్రావెల్స్ చేస్తున్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఇది ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసం. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి అంటే ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్రస్వరూపము. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. నమస్కారం అండి. నమస్కారం. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇస్తారా డేట్ ఆఫ్ బర్త్? 11 ఏప్రిల్ 1988. ఎంతమంది పిల్లలండి మీకు? ఇద్దరండి. ఈ అబ్బాయి సోమవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవును సార్. అలాగే ఇది దశమి కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది మకర రాశి. ఈ అబ్బాయి ఎక్కడున్నాడండి? విజయవాడలో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం నుంచి. విజయనగరం కళలకు నిలయం. అవునండి. ఈ అబ్బాయికి ఎంతమంది పిల్లలు? లేదండి, మ్యారేజ్ అవ్వలేదు. దాని గురించి అబ్బో, చాలా ఆలస్యం అయింది కదండి. చాలా సార్, అందుకని ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఖాళీగా ఉన్నారు. ఏం చదువుకున్నాడు? బీటెక్. ఎప్పుడు పాస్ అవుట్ అండి? బీటెక్ మెరైన్. మెరైనింగ్. అవునండి. మెరైనింగ్ ఇంజనీర్.
జాబ్ వస్తే బాగానే ఉంటుంది కాకపోతే 9 నెలలు ఇంటికి రారు కానీ. అవునండి. మరి ట్రై చేస్తున్నారా? ట్రైల్ చేస్తున్నాను. చేయండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఈ 3 మీ అబ్బాయికి సంబంధించినవి. జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. త్రయోదశి అంటే 13, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపం, అది కుదరకపోతే దోష నివారణ కోసము, ఆరోగ్యం కోసము నవముఖి అమ్మవారి స్వరూపం, నవశక్తి స్వరూపం. ఈ 3 ఏది వీలైతే అది ఒక్కటి వేయండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు రుద్రాక్ష ధారణ చేయకుండా అబ్బాయిని మీరు చూశారు. ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరి ఈ వారం ఎక్కడికి పర్యటించబోతున్నారు మీరు? మరి అలాగే మిమ్మల్ని కలవాలి అనుకునే వాళ్ళు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఈ మధ్య అంటే ప్రతి గురువారము ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్కి ప్రతి గురువారము వెళుతున్నాను. మొన్న ఇది బెంగళూరు తర్వాత విజయవాడ, విజయవాడ తర్వాత నిన్న విశాఖపట్నం, ఇప్పుడు రాజమండ్రి, రేపు కమింగ్ థర్స్డే 27వ తారీఖు రాజమండ్రిలో నేను ఉంటాను. 2 గంటలు, ఓన్లీ 2 అవర్స్ అక్కడ ఉంటాను. మధ్యాహ్నం వరకే ఉంటాను. మీరు 2-3 పేర్లు ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు. వేరు వేరు సెల్ ఫోన్లోంచి నమోదు చేస్తున్నారు, అలా చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ చేయండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఉంటే నేను మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక 8 సెకండ్ల టైంలో మొత్తం మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. అదే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే నేను చాలా బాగా చేయగలనన్న నమ్మకం నాకుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. ఇది ఏమి ఎమర్జెన్సీ నీడ్ కాదు. మళ్ళీ అంతగా అవసరమైతే నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు నన్ను కలవచ్చు. ఒక్కొక్క పేరే వాళ్ళకి ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు ఉంటా, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, ఒక్క గురువారం తప్ప. సో కాబట్టి అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఇప్పుడు బెంగళూరు దగ్గరగా మీరు ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఆ కార్యాలయానికి వెళితే వాళ్ళొక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. మన మధ్యలో ఒక స్క్రీన్ ఉంటుంది, ఎదురుబెదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో అది మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేమురవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం 27వ తారీఖున రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్నా, సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే నేను చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇంత వర్క్ లోడ్ నా మీద ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మావతి అండి, సూర్యపద్మ. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? హెల్త్ బాగుంటలేదండి, అస్తమాని ఏదో ఒకటి ప్రాబ్లం కింద ఉందండి. ఏమనారోగ్యం ఉందమ్మా ఇప్పుడు? కేళ్ళ నొప్పులు వచ్చేసండి, కేళ్ళ నొప్పులు కింద ఎక్కువగా ఉన్నాయండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? లేదండి సార్, గురుగారు. పిల్లలు ఎంతమంది అమ్మా? ఓ పాప ఓ బాబునండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిపోయిందండి, బాబుకి పాపకి కూడా. ఇప్పుడు వయసుతో పాటు కొన్ని వస్తాయి, మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి భయపడక్కర్లేదు. ఒక ఏజ్కి కొన్ని ఉంటాయి, అవి మనం భయపడక్కర్లేదు. అంతే, నడుస్తూ ఉంటాయి. వైద్యుల సలహా తీసుకోవడం, అవసరమైనప్పుడు మందులు తీసుకోవడం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి అమ్మా. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే దశముఖి, మానసిక ఒత్తిళ్ళు అవి తగ్గడానికి. ఇది విష్ణు స్వరూపం. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఏదైనా ఒక్కటి. గురుగారు, అలాగే మనకి ఒక్కొక్కసారి సామెతలు అంటూ ఉంటారు, మంచి చేస్తే ఒక చెడు ఎదురవుతుంది అని. మరి అటువంటిది మంచి చేయడం మానేయాలా అండి?
ఇప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఏది ఆపడానికి ఏముండదు. ఎవరి స్వభావం వాళ్ళు నిర్వర్తించాలి. మంచి చేసే స్వభావం అనుకున్నప్పుడు మంచి చేయాలి. ఇదే మనం ఒక్కర్లా కర్మ చేయడమే మన పని, ఫలితం భగవంతుని మీద వదిలిపెట్టాలి. ఇప్పుడు ఒకసారి చిన్న కథ చెప్తాను. కథలు ఎందుకు చెప్తాను అంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం. ఒకసారి జమదగ్ని మహర్షి తన ఆశ్రమం దగ్గర కూర్చొని హోమం చేసుకుంటుంటే అట్నుంచి కార్తవీర్యార్జునుడు వెళుతూ ఉంటాడు. అంటే 1000 చేతులు ఉంటాయి ఆయనకి. వినుంటారు కార్తవీర్యార్జునుడి గురించి. 1000 చేతులుగా రావణాసుని కూడా ఓడించినటువంటి వాడు, చాలా బలశాలి, శక్తివంతుడు. వాళ్ళే కాదు, కార్తవీర్యార్జునుడు కూడా రావణుని ఓడించాడు, అంత శక్తివంతుడు. జమదగ్ని ఆశ్రమం మీదుగా వెళుతూ ఉంటే అప్పుడు అక్కడ వెళుతున్నాడు కదా కార్తవీర్యార్జునుడు, అయ్యా ఇక్కడ రాజా ఇక్కడ వచ్చి విశ్రమించండి, చాలా అలసిపోయారు అని చెప్పి పాపం మంచితనానికి ఏదో చెప్తాడు. చెబితే ఈ డొక్కలెండిపోయిన ముసలాడు ఇంతమందికి ఆతిథ్యం ఏమిస్తావయ్యా, మాకు భోజనం ఏం పెడతావు అంటే, అయ్యా మీరు మొత్తం అందరూ కూర్చోండి మహారాజా, మీకు కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేస్తాను, ఎంతమంది మీరున్నా, ఎన్ని వందల మంది మీరున్నా నేను ఏర్పాటు చేస్తాను. అందరూ కూర్చుని భోజనానికి కూర్చుంటే అప్పుడు కామధేను ఉంది కదా ఆయన దగ్గర, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆ కామధేను దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఎవరికి ఏమేం కావాలో అన్ని అరేంజ్ చేయమని. మొత్తం ఎవరు కోరుకునే వాళ్ళకి వేడివేడిగా అన్ని రెడీగా ఫ్రెష్గా అరేంజ్ అయిపోతాయి. ఆశ్చర్యపోయి కార్తవీర్యార్జునుడు అసలు ఏంటి ఈ సాధువుకి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని సెకండ్స్లో నిమిషాల్లో ఇన్ని అరేంజ్ చేసేసాడు, ఏమిటి సంగతి అని చెప్పి అడుగుతాడు. ఏమిటి దీనికి కారణం ఏమిటి అంటే, ఏముంది నా దగ్గర కామధేను ఉంది, అడిగినవన్నీ ఇచ్చేది. దూడ తల్లి 2 అక్కడ ఉంటాయి, చూస్తాడు. దూడను ముట్టుకోవద్దు, తల్లిని మాత్రం తీసుకొచ్చేయండి అని చెప్తాడు. వీళ్ళందరికీ ఎంత చెప్పినా జమదగ్ని మహర్షి ఎంతో వేడుకుంటాడు కార్తవీర్యార్జునుడిని, ఇది పద్ధతి కాదు అని. ఎంత చెప్పినా వినకుండా దీన్ని కొట్టి తన్ని పక్కన పడేసి దూడని తల్లి నుంచి వేరు చేసి కామధేనుని తోలుకొని వెళ్ళిపోతే దూడ అరుస్తూ ఉంటుంది, ఈయన బాధపడుతూ ఉంటాడు. అంతా చిందరవందరగా ఉంటుంది, గందరగోళం అంతా. అట్నుంచి వచ్చిన పరశురాముడు చూస్తాడు, ఏమిటి తండ్రి ఏం జరిగిందని అడుగుతాడు. దూడ ఏడుస్తుంటుంది, తండ్రి ఈ పరిస్థితి ఇది. జమదగ్నిని అడుగుతాడు ఏమైంది అని. ఏమైందంటే, ఏముంది నాయన, కార్తవీర్యార్జునుడు వచ్చాడు, సేద తీరితే ఏదో ఉపశమనం చేద్దామని మంచికి పోతే కామధేనుని ఎత్తుకుపోయాడు అని ఆ మాట నోటిలో ఉండగానే ఎటుపోయాడని తెలుసుకొని అడ్డం వెళ్ళి మాహిష్మతి నగరానికి తోలుకెళ్ళిపోతున్నాడు. కార్తవీర్యార్జునుడి నగరం మాహిష్మతి నగరం తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు వెళ్లకుండానే అడ్డం పడి, ఏమిట్రా తీసుకుపోతున్నావు అని అడుగుతాడు. ఈ అవ్వడి కుర్ర బ్రాహ్మడు వీడొచ్చి నన్ను ఎదురిస్తున్నా, నాకొచ్చి ఏదో అడుగుతాడు, ఎలా ఉంది అని అడుగుతాడు. నువ్వు తీసుకున్న కామధేనుని అప్పచెప్తావా, తన్నులు తిని ఇంటికి పోతావా, నన్ను తీసుకోమంటావా అంటే మాటలు ఎక్కువ చెప్తున్నాడు కుర్రాడు. కార్తవీర్యార్జునుడికి ఎలా ఉంటుంది, కుర్రాడు ఏం చేస్తాడు, పరశురాముడు ఏం చేస్తాడు అని గట్టిగా వీడిని 4 తన్నండి చెప్తాడు సైనికులకి. అంతే, తన పరశువు తీస్తాడు, మొత్తం అందరినీ నరికేస్తాడు, అక్కడ అందరినీ చంపేస్తాడు. కార్తవీర్యార్జునుడి 1000 చేతులు కూడా నరికేసి 1000 చేతులు నరికి తన కామధేనుని తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు, ఆ దూడకు అప్పచెప్తాడు. అప్పచెప్తే అప్పుడు తండ్రి ఏం జరిగింది నాయన అంటే, ఇలా జరిగింది, అందరినీ చంపేశానంటాడు. నాయన మనం బ్రాహ్మణం, ఇలాంటివి చేయకూడదు, ఈ పాపం మనకొద్దు, నువ్వు వెళ్ళి తీర్థయాత్రలన్నీ తిరిగిరా. 21 సారి భూమికి ప్రదక్షిణం చేసి వస్తాడు పరశురాముడు. సో మంచికి పోతే ఇంత తంతు జరిగింది, అయినా మంచి మానేయడానికి వీల్లేదు, అది అలాగే ఉండాలి. మంచి లేకపోతే సమాజం బతకదు, బ్యాలెన్స్ అవ్వదు. అలాగే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వెంకటరెడ్డి మేడం, విజయవాడ నుంచి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? సార్ బాగానే ఉన్నాను సార్, వెంకటరెడ్డి నా పేరు. వెంకటరెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22/10. 22/10. 1980 సార్. 86. ఏం చేస్తున్నారు వెంకటరెడ్డి గారు? ప్రస్తుతానికి ఖాళీనండి. ఎప్పటి నుంచి? ఒక 4-5 years నుంచి బాగా ప్రాబ్లమ్స్ లో ఉన్నది. బుధవారం పుట్టినట్టు తెలుసా? అవునండి, బుధవారం, మొగసర నక్షత్రం. 5-6 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నారండి? ఖాళీగా, మానసిక ఒత్తిళ్లు, బాగా ప్రాబ్లమ్స్. బాగా ఏం చేసేవారు 5-6 సంవత్సరాలకు ముందు? అంతకుముందు పర్లేదండి, లారీలు అవి ఉండే. అప్పుడు కూడా మీరు ఏం చేయలా?
అప్పుడు ఉండే సొంత బళ్ళు తిప్పేవాళ్ళు, లారీలు ఉన్నాయి సొంతగా. ఇప్పుడు ఏమీ లేవు. ఇది పంచమి కృష్ణపక్షము, బౌళ పంచమి బుధవారము, ఇది మృగశిర నక్షత్రము. ఏమండి పిల్లలు ఎంతమంది అండి వెంకటరెడ్డి గారు? సార్ పిల్లలు ఎంతమంది? లేదు సార్, మ్యారేజ్ కూడా ఎక్కడ, మ్యారేజ్ కూడా మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు పని ఏమి చేయట్లేదు, ఖాళీగానే ఉంది. మరి ఎలా అవుతుందండి? లారీలు కూడా ఇప్పుడు లేవంటున్నారు. లేదంటే పర్లేదు, కొంచెం అంత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కొంచెం పర్లేదు. ఇప్పుడు స్లోగా ఒక్కలే కాబట్టి గడిచిపోతుంది. పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఏమండి రేపు పెళ్లి చేసుకోవాల్సి వస్తే పరిస్థితి ఏంటండి? చేస్తాం, ప్రజెంట్ చేయకుండా ఎలా సార్, ఏదో రియల్ ఎస్టేటే చేద్దామని. ఏదో ఒకటి ముందు చేయండి. పెళ్లి ఎవరికి అవ్వాలంటే మీకు ఏదైనా ఉండాలి కదా. ఖాళీగా కూర్చోవడం కూడా మంచిది కాదు. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. ఓ 11 ముఖాలు 6 ముఖాలు ఏకముఖి దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి నాకు ఎప్పటి నుండో ఒక సందేహం ఉందండి. దేవుళ్ళందరికీ కూడా ఒక వాహనం అనేది ఉంటుంది కదా, మరి హనుమంతునికి ఏ వాహనం ఉందండి? హనుమంతుడి వాహనం ఒంటె, క్యామెల్. అంటే అది ఎలా వస్తుంది అంటే, దానికి సంబంధించిన అడిగావు కాబట్టి చిన్న కథ చెప్తాను. రావణాసుడు బావమరిది దుందుబి. దుందుబితో వాళ్ళకి యుద్ధం జరుగుద్ది. యుద్ధం జరిగినప్పుడు ఆ దుందుబిని చంపేసి ఆ శవాన్ని ఇసిరేస్తాడు. వాళ్ళు ఇసిరేస్తే అది ఋష్యశృంగ పర్వతం మీద పడుతుంది. ఋష్యశృంగ పర్వతం మీద పడితే ఆ ఋష్యశృంగ పర్వతం మీద మాతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మాతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ శవం అక్కడ పడితే చూసి ఎవడు చేశాడు ఈ పని అని చూస్తే వాలి. చాలా కోపం వచ్చి, రక్తము శవం ఇవన్నీ చూసి చాలా కోపం వచ్చి, ఎప్పుడైనా వాలి ఈ పర్వతం దరిదారప్పులకు వస్తే శిరస్సు పేలి పగిలిపోతావని శాపం ఇస్తాడు. శాపం ఇస్తే అందుకనే తన కోసం వెతుకుతున్న వాలి తమ్ముడు కోసం వెతుకుతూ ఉంటాడు, సుగ్రీవుడి కోసం. ఎక్కడ దొరుకుతారో పట్టుకొని తందామని అనుకుంటే, ఇది మంచి ప్లేసు, ఇక్కడికి మా అన్న రాడు, శాపం ఉంది కదా. ఋషిశృంగ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ నివాసం ఉంటాడు. అన్నతో ప్రమాదం లేదు. అన్న బలహీనతే తన బలం. అన్న బలహీనత ఏమిటి? ఇక్కడ రాలేకపోవడం. అక్కడికి వెళితే తను నిశ్చింతగా ఉంటాడు. అన్న రాలేడు కాబట్టి, వస్తే చనిపోతాడు అన్న. కాబట్టి సేఫ్ ప్లేస్ అది. అక్కడ ఉంటాడు. అక్కడ ఉంటే శ్రీరాముడు పంపిస్తాడు హనుమంతుడిని పంపించి సుగ్రీవుడి దగ్గరికి పంపించి ఆ స్నేహం కోసం రాయబారం పంపిస్తే అప్పుడు హనుమంతుల వారు వస్తారు. వచ్చి సుగ్రీవుడితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు హనుమంతుల వారు ఇక్కడ పంపానది దగ్గరలో ఉంది కదా, మాట్లాడుతూ ఆ పక్కకి వెళ్తారు. పంపానది దగ్గరికి వెళితే అదంతా ఇసుక, అంతా మొత్తం సముద్రం ఒడ్డున ఎలా ఉంటుందో అలా ఉంటుంది పంపానది ఒడ్డున. అంత బలమైన కాయం, అంత పెద్ద కాయం నడుస్తూ ఉంటే దాంట్లో ఇసుకలో నడుస్తుంటే కాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంటే అది చూసిన సుగ్రీవుడు నడగడం కష్టమవుతుంటే హనుమంతుల వారికి ఆ వాతావరణం అది బాగుంది, నది పరివాహక ప్రాంతం అంతా. ఆయన ఉత్సాహంగా నడుస్తున్నాడు. ఇంకా ఉత్సాహంగా నడుస్తుంటే అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేదో బాగలేదని చెప్పి అప్పుడు సుగ్రీవుడు ఏం చేస్తాడంటే ఒక ఒంటిని తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు. ఒంటి ఏమిటి, ఎడారిలో నడడానికి దాని కాళ్ళు అనుకూలంగా ఉంటాయి. ఆ ఒంటిని తీసుకొచ్చి హనుమంతుల వారికి ఇస్తే ఇదేదో బాగుందని చెప్పి ఆయన ఒక్కసారి ఎక్కి దాని మీద కూర్చుంటాడు. కూర్చుంటే ఆ ఆకారం ఒంటి పెద్దగా ఉంటుంది. ఈయన ఆకారానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చాలా బాగుంటుంది చూడడానికి. దానికి తోడు అక్కడ ఉన్న వానర సైన్యం అందరూ కూడా ఏం చేస్తారంటే ఆ పంపానది ఒడ్డున ఉండేటువంటి తమలపాకులన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా కనిపిస్తాయి. వాళ్ళకి మంచి పచ్చగా కనిపిస్తే అవి తీసి ఆ మాల చేసి తమలపాకులతో అది కూడా హనుమంతుల వారికి వేస్తారు. అది వేసుకున్న తర్వాత ఈ రెండు ఆకారం చూసుకుంటాడు. భలే ఉంది, చాలా బాగుంది, మంచి ఫిట్గా ఉంది. ఈ వాహనం కూడా మనకి చాలా బాగా సరిపోయింది. అంటే అంత వేగంగా వెళ్ళే హనుమంతుడికి ఇంత స్లోగా వెళ్ళే వంటిని వాహనంగా చేసుకుంటాడు ఆయనకి ఏముంది కానీ వాహనం ఏదైతే ఏముంది కానీ అప్పటి నుంచి దీన్ని నాకు ఇది బాగుంది, ఏది తమలపాకుల హారము బాగుంది, ఈ వాహనము బాగుందని అప్పటి నుంచి ఒంటే నా వాహనం అంటాడు. అది ఆ రకంగా వస్తుంది. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో మాకు ఎన్నో ఒక ఆధ్యాత్మిక కథలతో పాటు అలాగే కాలేజ్కి ఉన్నటువంటి జాతకృత సమస్యలు కూడా పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.